నిర్మల్ కృతజ్ఞత సభ వేదికగా కిరణ్ చంద్రబాబులపై విరుచుకుపడ్డారు టీ కాంగ్రెస్ నేతలు. సీమాంధ్ర నేతలంతా అంగీకరించాకే తెలంగాణపై సోనియా ముందుకెళ్లారని ఇప్పుడు మాట మార్చడంపై మండిపడ్డారు. చంద్రబాబుపై జైపాల్, సీఎం కిరణ్ పై జానా ఒంటికాలుపై లేచారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో టీ కాంగ్రెస్ నేతల కృతజ్ఞత సభ వాడి వేడిగా జరిగింది. తెలంగాణ ప్రక్రియలాగే సీమాంధ్రులపై టీ కాంగ్రెస్ నేతల విమర్శల దాడి ఊపందుకుంది. సీమాంధ్ర నేతలు అంగీకరించాకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీకి బిల్లొస్తే అందరూ సమర్థించాలని కోరారు. సీమాంధ్ర నేతలు బిల్లును వ్యతిరేకించినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు జైపాల్ రెడ్డి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లును మీరు ఏకాభిప్రాయంతో పంపించండి. ఈ మంచి శుభతరుణంలో ఈ సద్భావాన్ని చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూపెట్టకపోయినా పార్లమెంటుకు అధికారం ఉంది. సమన్యాయమంటూ నినాదమెత్తుకున్న చంద్రబాబుపై పరోక్షంగా విమర్శల దాడికి దిగారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. సమన్యాయమన్న పదానికి నిర్వచనం ఏంటంటూ ఎద్దేవా చేశారు. ఈ సమన్యాయం అనేటువంటి ఈ భ్రమ పదార్థంలోని పదానికి ఏమిటి నిర్వచనం? ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? వారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో 42% ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసును దోచుకోవాలని అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు. ఇప్పుడు పట్టుబడ్డారు. వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పట్టుబడ్డారు. అటు 300 కిలోమీటర్లున్న నదిని ఏ రాష్ట్రం విభజించుకోవడం లేదన్న సీఎం వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసలు ఈ రెండు రాష్ట్రాలు కలిపినప్పుడే ఈ నది ఉందా? కలిసినాక ఈ నది వచ్చిందా? ఒక్కసారి ఆలోచిస్తే విలీనం కాకముందే ఈ నది ఉన్నదే. హైదరాబాద్ వాటా, మద్రాసు వాటా అని ఉన్నదే. ఇప్పుడు కొత్త సమస్య కాదే అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది కేవలం అవగాహన రహితం అనే కాదు. విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపటి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. మంత్రుల కమిటీ సమావేశానికి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళుతున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రేపు ఉదయం విశాఖ చేరుకుంటారు. మరోవైపు మంత్రులు గంటా, బాలరాజు మధ్య విభేదాలు రచ్చబండతో మరింత రచ్చకెక్కాయి. మూడో విడత రచ్చబండలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ శుక్రవారం విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్లి 11 గంటలకల్లా చోడవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చోడవరం నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు హెలికాప్టర్లో చేరుకుంటారు. అధికారులతో సమావేశమై పోడూరు మండలం జగన్నాథపురంలో రచ్చబండలో పాల్గొంటారు. రాత్రికి పెనుగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ అతిథి గృహంలో బస చేస్తారు. మొదట విడత రచ్చబండలో 2,500 కోట్ల రూపాయల వ్యయంతో 26 లక్షల కుటుంబాలకు, రెండో విడతలో 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 35 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగింది. ఇప్పుడు మూడో విడతలో 10,420 కోట్ల రూపాయల నిధులతో 44 లక్షల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ప్రయోజనం కలిగించాలని అధికారుల అంచనా. రచ్చబండలో భాగంగా ఈ నెల 26 వరకు రాష్ట్రమంతటా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు రచ్చబండ షెడ్యూల్ విశాఖ జిల్లాలో మంత్రుల మధ్య చిచ్చు మరింత రాజేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజుల మధ్య విభేదాలు రచ్చబండతో రచ్చకెక్కాయి. సీఎం టూర్ కు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. కానీ జిల్లాకు చెందిన మంత్రి బాలరాజుకు సీఎం పర్యటనపై ఎలాంటి సమాచారం లేదు. కానీ 4 రోజుల క్రితమే మరో మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం పర్యటన వివరాలను ప్రకటించారు. దీంతో సీఎం జిల్లాలకొస్తున్న విషయాన్ని తనకు వెల్లడించకపోవడంపై కినుకు వహించారు బాలరాజు. ముఖ్యమంత్రి ఎందుకిలా వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కాలేదన్నారు. తెలీదు, అదే నాకు విషయం తెలియదు. తెలుసుకొని నేను తప్పకుండా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన రీతిలో చెప్తాను. నేను అది మాకేముంటుంది, నేను ఎలా ఉండి ఏంటనే, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం మేము.
మంచిగా ఉండాలని అనుకుంటాం. మరి అటు సైడ్ నుంచి ఏముందనేది, అక్కడ నుంచి ఆయనకి ఎలా ఉందనేది తెలియదు. ఇప్పటి వరకు బాలరాజుకు గంటాతో విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ తోనూ బాలరాజుకు సంబంధాలు చెడాయని స్పష్టమవుతోంది. 2 వారాల క్రితం సీఎం విశాఖ జిల్లాలోని తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా బాలరాజు అడ్రస్ లేరు. ఈ విభేదాలు రచ్చబండ కార్యక్రమం పైన పడతాయని అధికారులు భావిస్తున్నారు. కాలేజ్లో కనీస సౌకర్యాలు లేవు, స్కాలర్షిప్లు రావు, ఉన్న మౌలిక సదుపాయాలు కాస్త సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడ్డాయి. రాష్ట్రంలోని ఏకైక మత్స్య కళాశాల దుస్థితిది. అరకొర వసతులపై విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు. మీనమేషాలు లెక్క పెడుతూ వచ్చింది. కాలేజ్ ని చేపల మార్కెట్లా తయారు చేసిందని ఉన్నతాధికారులపై విద్యార్థులు తిరగబడ్డారు. ఇది మత్స్య కళాశాల విద్యార్థుల ఆగ్రహం. సరైన సదుపాయాలు లేక, స్కాలర్షిప్లు పూర్తిగా రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆందోళనగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని ఫిషరీస్ కాలేజ్ ఇది. రాష్ట్రంలోని ఏకైక మత్స్య కళాశాల ఇది. 105 మంది విద్యార్థులున్న ఈ కాలేజీ అసౌకర్యాల పుట్టగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 1200 రూపాయలు రావాల్సిన స్కాలర్షిప్ 650 రూపాయలు మాత్రమే అందుతోందని చెప్తున్నారు స్టూడెంట్స్. ల్యాబ్కు అవసరమైన పరికరాలున్న సిబ్బంది నిర్లక్ష్యంతో అవి నిరుపయోగంగా మారాయి. 60 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కు ఆలనా పాలన కరువైంది. ప్లేగ్రౌండ్ నిండా పిచ్చి మొక్కలు మొలిచి విష సర్పాలు సంచరిస్తున్నాయి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అసోసియేట్ డీన్ తో పాటు సిబ్బందిని గదిలో పెట్టి తాళం వేశారు. మా గ్రౌండ్ బాగోలేదు. గ్రౌండ్లో మేము ఆడుకోవాల్సిన గ్రౌండ్లో బర్రెలు పందులు తిరుగుతూ ఉన్నాయి. ఆ గ్రౌండ్కి 6 లక్షల రూపాయలు శాంక్షన్ అని నేను చెప్తున్నారు, కానీ సంవత్సరం అయి చెప్తుంది ఇంత మటుకి గ్రౌండ్ బాగు చేయలేదు. స్విమ్మింగ్ పూల్ మా పేపర్లు చూపిస్తున్నారు తప్పితే ఎటువంటి పనులు జరగట్లేదు. చైనీస్ సర్క్యులర్ హ్యాచరీ 6 లక్షలు పెట్టి కట్టించారు, దానికి ఎగువమెంట్ వెళ్ళి మేము బ్రీడింగ్ నేర్చుకుంటున్నాం. ఎటువంటి పనులు ఇక్కడ జరగట్లేదు. గ్రౌండ్ దారుణంగా తయారైంది. అసలు అందులో పాములు పురుగులు తిరుగుతున్నాయి సార్. రోజు పశువులు వచ్చి గడ్డి మేస్తున్నాయి, అయినా తగ్గడం లేదు, అంతగా పెరిగిపోయినాయి. ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది సార్. మా ఫారెస్ట్ ఆఫీసర్ పీడీ సార్ అందరూ ఫారెస్ట్ ఆఫీసర్ అని పిలుస్తున్నారు. అంత దారుణంగా తయారైంది గ్రౌండ్. అయితే విద్యార్థుల ఆరోపణలో నిజం లేదన్నారు అసోసియేట్ డీన్ సుగుణ. అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారామె. సమస్యలు లేవని అంటలేదు, సమస్యలు అరైజ్ అవుతూనే ఉంటాయి, మేము సాల్వ్ చేస్తూనే ఉంటాం. అట్లని అది ఇండెఫినెట్ ప్రాసెస్. అది స్టూడెంట్స్ ఉన్నా కాడ, మనుషులు ఉన్నా కాడ ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒకటొకటి మేము సార్ట్అవుట్ చేస్తాం. బట్ ఇట్ టేక్స్ టైం. ఆ టైం మాకు ఇవ్వాలి కదా. బడ్జెట్ రిలీజ్ మేము అక్కడ యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడ బడ్జెట్ రిలీజ్ కావాలి. బడ్జెట్ రిలీజ్ వచ్చేంత ఎవరు సూటబుల్ క్యాండిడేట్ అది అలాట్ చేయాలి. అది వర్కౌట్ అవుతుంది. అది ఆ ప్రాసెస్కి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ అమౌంట్ రిలీజ్ కాగానే ఇక్కడ వర్క్ ఎందుకు అవ్వట్లేదు అని అడుగుతారు వాళ్ళు. పోలీసులు రంగంలోకి దిగి చర్చలు జరపడంతో విద్యార్థులు శాంతించారు, ఆందోళన విరమించారు. కర్ణాటకలో అతి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఓ ఏసీ ఎక్స్ప్రెస్ బస్ తగలబడింది. ఈ దుర్ఘటనలో 7గురు సజీవ దహనమయ్యారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి 2:30కు ఈ దుర్ఘటన జరిగింది. 4వ నంబర్ జాతీయ రహదారిపై కునిమళ్ళాలి దగ్గర ప్రమాదానికి గురైంది ఈ ఏసీ బస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కారణంగా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఫైలిన్ తుఫాన్ ప్రభావం నుంచి తేరుకోక ముందే మరో తుఫాను గండం ముంచుకొస్తోంది. తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకు 650 కిలోమీటర్లు, నెల్లూరుకు 730 కిలోమీటర్ల దూరంలో
కేంద్రీకృతమై ఉంది. చెన్నై నాగపట్నం మధ్య ఈ నెల 15, 16 తేదీల్లో తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావం మన రాష్ట్రంలో దక్షిణ కోస్తా తీరంపై ఎక్కువగానే ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భారీ వర్షాలు కోస్తా తీరాన్ని ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మనకి 14, 15 తారీఖు నుంచి సుమారుగా 15 తారీఖు నుంచి మనకి కోస్తా ఆంధ్ర మీద మేఘావృతం అవటము, గాలులు ఉండటానికి వెదర్ పెరిగే అవకాశం బాగా ఉంది. ప్రస్తుతం మాత్రము ఈ యొక్క వాయుగుండం అక్కడ ఉన్న ప్రభావం మూలంగా మత్స్యకారులు కొద్దిగా అప్రమత్తంగా ఉండటం అవసరం. వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని అన్ని రేవుల్లోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా తిరిగొచ్చేయాలని సూచిస్తున్నారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చిన్నారుల కోసం కొత్త సినిమా లోకం తరలి వచ్చింది. పండుగలో సినిమా పండుగ మొదలవుతోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారుల కోసం ఇంటర్నేషనల్ సినిమాలు హైదరాబాద్ కు రెక్కలు కట్టుకు వచ్చాయి. ఎన్నెన్నో వింతలు, మరెన్నో కొత్త విశేషాలు, గేమ్స్, సైన్స్, కార్టూన్స్, ఇలా అన్ని సినిమాలు హైదరాబాద్ వచ్చేసాయి. ఈ నెల 20 వరకు జరగనున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హైదరాబాద్ వేదికైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, కేంద్ర మంత్రి మనీష్ తివారీ పాల్గొంటుండగా ముగింపు ఉత్సవాలకు గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఈ నెల 18న వేడుకలకు బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, గుల్జార్ వస్తున్నారు. 48 దేశాల నుంచి 550 మంది వరకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. You're going to see wonderful a week of excellent movies. We have received a phenomenal number of entries this time, and thanks to the publicity given by the government of Andhra Pradesh and the media in general. ఈ సందర్భంగా మొత్తం 196 చిత్రాలను ప్రదర్శిస్తారు. హైదరాబాద్లోని వివిధ పాఠశాలల నుంచి 1,50,000 మంది చిన్నారులకు సినిమాలు చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రసాద్ ఐమాక్స్ లో 4 స్క్రీన్లు, ఇంకా హైదరాబాద్ రంగారెడ్డిలో 10 థియేటర్లలో చిత్రాలను ప్రదర్శిస్తారు. బాలల చలనచిత్రోత్సవాలకు సంబంధించి మీడియా సెంటర్ను ప్రసాద్ ఐమాక్స్ లో ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. అయితే ప్రతిసారిలానే ఈసారి ఉత్సవాల ఏర్పాట్లపై విమర్శలొస్తున్నాయి. తెలుగు గడ్డపై అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తూ ఇందులో ఒక్క తెలుగు సినిమాను కూడా ప్రదర్శించకపోవడంపై సినీ విమర్శకులు తప్పుపడుతున్నారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. కాలి బూడిదైన ఏసీ బస్, 7 మృతి. రాష్ట్ర విభజనతో తెలంగాణకే నష్టం. జీవోఎంకి వివరించనున్న సీఎం. వాయుగుండంగా మారిన అల్పపీడనం, దక్షిణ కోస్తాకు వర్ష సూచన. రాజధానిలో చిల్డ్రన్స్ డే సందడి. వారం రోజుల పాటు బాలల సినిమాల ప్రదర్శన.